హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం మామిడికాయతోటి 4 రకాల రెసిపీస్ చేస్తామండి. అన్నిటి కూడా ఒకే ఒక కాయ వాడుతున్నానండి. ఇవన్నీ కూడా రైస్లోకి చాలా చాలా బాగుంటాయండి. ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే కనుక మామిడికాయతోటి కొబ్బరి పచ్చడి అండి. మామిడికాయ కొబ్బరి పచ్చడి ఫస్ట్ అది చేస్తున్నానండి. తర్వాత వచ్చి మామిడికాయతోటి పచ్చి పులుసు అండి. ఆ తర్వాత వచ్చేసేటప్పటికి మామిడికాయతోటి మిరియాల చారు భలే ఉంటుంది కదా, వేడనంలో వేసుకుంటే. అలాగే పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమైన మామిడికాయతో తీపి పచ్చడి. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే చెప్పే కదా, కొబ్బరి పచ్చడి చేస్తున్నామండి. అందుకే ఒక కాయ తీసుకుందాం. వేసేటప్పుడు ప్రతిదీ కూడా దాని తాలూకు ఇంగ్రీడియంట్స్ అని నేను చెప్పేస్తానండి. చూస్తున్నారు కదంటే అలా చెక్ తీసేసుకోండి. చూడండి, అలా చెక్ తీసేస్తున్నాం కదా. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాం. వారానికి ఒకటి చేసుకోండి. ఈ నెలలో ప్రతి వారం ఒక రోజు పెట్టినారనుకోండి మ్యాంగో తోటి చక్కగా 4 రెసిపీస్లు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, మామిడికాయ ముక్కలు అలా కట్ చేస్తున్నాం కదా. ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అవ్వాలి. చూడండి, వేరుశనగ గుళ్ళు ఒక హాఫ్ కప్పు తక్కువగా వేసాను. 1/3 కప్ వేసుకుని పెట్టుకోండి. మామిడికాయ కొబ్బరి పచ్చడి మామూలుగా ఉండదు. సో చూడండి, అలా బాగా ఫ్రై అయింది కదా. ఫ్రై అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక ఒక 10 నిమిషాలు అలాగా చల్లారాలండి. చల్లారిన తర్వాతనే మిక్సీలో వేయాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. సో చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. మిక్సీ జార్లో వేసేద్దాం. చాలా చాలా ఈజీ అండి. నెక్స్ట్ వచ్చేటికి గ్రీన్ చిల్లీ అండి. చూసారు కదా, ఒక కప్పు. తర్వాత వెల్లుల్లి అండి, వెల్లుల్లి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సాల్ట్ అండి. చూడండి, సాల్ట్ చూసేసుకోండి. సో ఇంతవరకు మిక్సీ వేద్దాం. సో చూడండి, ఆ పొజిషన్ వచ్చిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత అందులో మనం కోసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అవన్నీ వేసేద్దాం. మామిడికాయ కొబ్బరి పచ్చడి వేడి అన్నంలో తింటే అదిరిపోద్ది. సో 1 కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి అది. తర్వాత కొద్దిగా కొత్తిమీర. సో నెక్స్ట్ వాటర్. సో ఇలా నిండుగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి పల్సర్ ఉంటుంది కదండి, అది ఒక్కసారి లైట్గా ఒకసారి కొద్ది కొద్దిగా వేస్తే ఏమవుతుంది అనమాట. చూడండి, అది చూసారు కదా ఒకసారి. సో అలా అలా వేసుకుంటే చిన్నదనమాట. ఓకే, చూసారు కదండి ఎలా వచ్చిందో. చూడండి, ఒకసారి మూత తీసేద్దాం. మిక్సీ వేస్తున్నాం కదా, చూసారు కదా అలా వచ్చిందనమాట. అలా ఆ పొజిషన్ వచ్చేంత వరకు కూడా మీరు వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి. సో చూడండి, అంతా కూడా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మామిడికాయ కొబ్బరి పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులైనా ఉంటుందండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అవ్వాలి. 1/4 కప్ ఆయిల్, కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వాలి. సో చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్. తాలింపు గింజలు ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అందులో కొద్దిగా అండి మెంతులు. ఎప్పుడైనా సరే మెంతులు చాలా చాలా కొద్దిగా వేయాలండి, మొత్తం టేస్ట్ అంతా మాడిపోతుంది. తర్వాత వచ్చి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర అండి. తర్వాత వెల్లుల్లి అండి. చూడండి, వెల్లుల్లి. నెక్స్ట్ కరివేపాకు. అలర్ట్గా ఉండండి, మీద పడే ప్రమాదం ఉంది. రెడ్ చిల్లీ అండి 2 అండి. కొద్దిగా ఒక హాఫ్ మినిట్ బాగా ఫ్రై అవ్వాలి. అందులో కొద్దిగా పసుపు అండి. నెక్స్ట్ ఇంగువ ఆప్షను, కానీ ఇంగువ వేస్తేనే పచ్చడి టేస్ట్ అండి ఎప్పుడైనా సరే. ఆ తాలింపు సెక్షన్ అంతా కూడా మనం కొబ్బరి పచ్చడి వేసేద్దాం. చూస్తారు కదా, ఓకే, కలిపేసేద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు పచ్చి పులుసు చేస్తున్నామండి. తర్వాత పొయ్యి మీద ఇలా పెట్టుకోండి. సో మామిడికాయ కాల్చాలండి, మామిడికాయని. అలాగా గ్రీన్ చిల్లీ కూడా అలా స్పూన్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో
సో అలా కాల్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. చూడండి ఆ తర్వాత ఏంటంటే పూర్తిగా చల్లారాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి ఈ చల్లారేలోపు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం. అందులో చూడండి 1/4 కప్పు ధనియాలు, తర్వాత నువ్వులండి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులండి, జీలకర్ర వచ్చేసి 1 టీ స్పూన్, నెక్స్ట్ వచ్చి మెంతులండి. మెంతులు చాలా కొద్దిగా వేయాలండి, చాలా చాలు. ఓకే, ఇప్పుడు కూడా మెంతులు ఎక్కువ వేయకూడదు. తర్వాత రెడ్ చిల్లీ వచ్చి 4, ఇది బాగా ఫ్రై అవ్వాలి. చూడండి అలా ఫ్రై అయితే చాలు, మరి ఎక్కువ ఫ్రై చేయొద్దండి, పచ్చి పులుసు చేదు వచ్చేస్తుంది. ఇలాంటి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి చేయండి. చల్లారిన తర్వాతే మనం పౌడర్ చేయాలండి. బాగా చల్లారాలి, చల్లారిన తర్వాతే మిక్సీ పడతాము. ఈ చల్లారేలోపు ఇవన్నీ కూడా ఈ మామిడికాయ కాల్చుకున్నాం కదా, ఇది తీసేస్తాము. చూడండి అలా పౌడర్ చేసేసుకున్నాం. పౌడర్ చేసుకునేప్పుడు స్మెల్ వస్తుంది, చాలా అద్భుతమైన స్మెల్ అండి. ఓన్లీ లేడీస్ మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతారు. చూసారు కదా, ఆ పౌడర్ చాలండి. నేను కొద్దిగానే వేసానండి, ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇది పక్కన పెట్టుకోండి, ఇంకోసారి చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది. సో అలా వేస్తున్నాం కదండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో అది కూడా మిక్సీ వేసుకొచ్చేద్దాం. చూడండి మిక్సీ వేసుకొచ్చాం, చూసారు కదా పౌడర్ అలా వచ్చింది. టేస్ట్ అండి. ఒక కాయ చేస్తున్నాం కదండి. ఓకే, ఇప్పుడు వాటర్ ఆ మిక్సీలోనే కొద్దిగా వాటర్ వేసేయండి, మొత్తం వచ్చేస్తుంది. బాగా కలిపేసేద్దాం. వాటర్ చూడండి, మీకు అర్థం అవుతుంది. మామిడికాయ పచ్చి పులుసు అట్టెంకి కూడా దాంట్లో వేసేయండి. చూడండి అది బాగా కలిపేసాం కదా. ఇప్పుడు ఆనియన్స్ అండి, అందులో 1/4 కప్ ఆనియన్స్, కొత్తిమీర, అందులో కొద్దిగా పసుపు అండి, చాలా కొద్దిగా పసుపు. తర్వాత నెక్స్ట్ సాల్ట్ మాత్రం చూసుకోండి, నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. అంతే. సో నెక్స్ట్ ఓ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయింది కదా, అందులో 1/4 కప్ ఆయిల్. చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది కదా, 1 టీ స్పూన్ తాలింపు గింజలు, జీలకర్ర 1 టీ స్పూన్. ఈ పచ్చి పులుసుకి తాలింపు పడాలండి, తాలింపు పడితేనే. తర్వాత గార్లిక్, వెల్లుల్లి నేనైతే పుట్టుతోనే వేస్తానండి. తర్వాత కర్రీ లీవ్స్, కర్రీ లీవ్స్, తర్వాత రెడ్ చిల్లీ 2, ఇంగువ, అంటారు కదా, వైపు నుంచి వేసేయండి. తాలింపు అంతా కూడా సో చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది కదా. రైట్, మామిడికాయతోటి పచ్చి పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మామిడికాయతోటి మిరియాల చారు, మ్యాంగో మిరియాల చారు అండి. చూడండి 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను, కొద్దిగా పసుపు అండి. చూసారు కదా వాటరు, కప్పు కందిపప్పుకి 1.5 కప్పు వాటర్ పోసాను. బాగా ఇది మెత్తగా ఉడకాలండి, బాగా మెత్తగా ఉడకాలన్నమాట, చారులాగా అవ్వాలన్నమాట. పప్పు బాగా ఉడకపెడదాం. చూడండి బాగా ఉడికిపోయిందండి, కొద్దిగా చల్లారనిద్దాం. చూడండి బాగా ఉడికిపోయిందండి, కొద్దిగా చల్లారనిద్దాం. చూడండి ఆ పప్పు ఉడికేలోపు ఏం చేద్దాము, 2 అయిపోయినాయి కదా మామిడికాయతోటి. ఇప్పుడు మామిడికాయలు మిరియాలు చారు కదా. ఇప్పుడు చూడండి
దానికి ఏంటంటే నెమ్మదిగా ఘాట్లు పెట్టాలి. సో 2-3 ఘాట్లు సరిపోద్ది. ఓకే, అది. సో అందులో వాటర్ వేసేద్దాం. ఇది కూడా బాయిల్ చేయాలి. చూడండి, అలా బాగా బాయిల్ అవ్వాలి మామిడికాయ. చూడండి, మామిడికాయ కూడా బాగా బాయిల్ అయిపోయింది. ఆ కలర్ వచ్చింది కదా. చూడండి, ఇప్పుడు చూడండి, పప్పు కూడా ఏంటంటే బాగా ఎనపాలండి. పైన ఈ చెక్క అంతా తీసేసుకుందాం. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మామిడికాయ మిరియాల చారు సూపర్ ఉంటుందండి. టేస్ట్ మాకు మామూలుగా ఉంది. పైదంతా కూడా అలా తీసేసుకుందాం. చూడండి, ఆ మామిడికాయ ఇది కూడా బాగా గుజ్జులాగా చేసేద్దాం. ఈ టెంక్ కూడా వేసేయండి దాంట్లో. ఈ మామిడికాయలు మిరియాల చారులో పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, బాగా నలగాలి కదా. తర్వాత ఇది కూడా గుజ్జు చేసుకున్నాము. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ అండి, 1/4 కప్ ఆయిల్. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అందులో కొద్దిగా మెంతులు మాత్రం కొద్దిగా వేసుకోండి. తర్వాత జీలకర్ర వచ్చి 1 టీ స్పూన్, కొత్తిమీర, కరివేపాకండి. చెప్పాను కదా, కరివేపాకు కొత్తిమీర వేసేటప్పుడు జాగ్రత్తని. అందులో కొద్దిగా ఇంగువ, రెడ్ చిల్లీ అండి. రెడ్ చిల్లీ వచ్చి ఒక 2. కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చాం. ఎండుమిర్చి చేసాం కదా. సో అందులో పప్పు అంతా వేసేద్దాం. ఇప్పుడు అందులో మనం గుజ్జు చేసుకున్నాం కదా, బాగా బాయిల్ చేసిన ఆ మామిడికాయని కూడా వేసేద్దాం. టెంకుతో కలిపి వేసేయండి. వాటర్ అండి, ఆ పప్పు గిన్నెలోనే వేస్తూ ఉంటుంది వాటరు. బాగా కలిపేసేయండి. ఇప్పుడు చూడండి, పౌడర్ చూపిస్తాను. ధనియాలు, నువ్వులు, జీలకర్ర సమపాలల్లో బాగా ఫ్రై చేసిన పౌడర్ అండి ఇది. ఆ పౌడర్ వేసేద్దాం. సో 1.5 టేబుల్ స్పూన్ అండి అది. మరగాలి. చూడండి, వాటర్ చూసారు కదా. నేను వాటర్ చూడటం కోసం అండి, ఎంత వాటర్ పోసాను తెలియటం కోసం అండి. ఈ పప్పు కూడా నేను మెజర్మెంట్ కప్పు ఉంది కదా, ఆ కప్పు తీసుకున్నానండి. దాంతో బాగా మరగనివ్వండి. పర్ఫెక్ట్గా అప్పుడు మీకు తెలుస్తుంది. చూడండి, బాగా మరుగుతుంది కదా. ఇంకా కొద్దిగా మరగాలండి. కరెక్ట్గా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే కొద్దిగా బాగా మరగాలి. చూడండి, ఇంకా ఒక 5 నిమిషాలు బాగా మరగాలండి. ఇప్పుడు ఈ పొజిషన్లో ఏం చేద్దాం అంటే మిరియాల పొడి అండి, పెప్పర్ పొడి వేసేద్దాం. ఈ మిరియాల పొడి అనేది ఇప్పుడు లాస్ట్లో ఇలా వేస్తే ఏంటంటే పర్ఫెక్ట్ టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. 10 to 12 మినిట్స్ అయిపోయింది కదా, బాగా మనకు కాగి కరెక్ట్గా సరిపోద్ది. పొయ్యి ఆపేసేయండి. జాగ్రత్త అండి, బాగా వేడి మీద ఉంటుంది కదా, జాగ్రత్తగా పోయండి. చూస్తారు కదా, మామిడికాయల మిరియాల చారు ఈజ్ రెడీ. చూడండి, మిరియాల చారు కూడా అయిపోయింది కదా, మామిడికాయ మిరియాల చారు అయిపోయింది కదా. ఇప్పుడు 4వది తీపి పచ్చడి అండి. తీపి పచ్చడికి ఒక మామిడికాయ తీసుకోండి. ఇలాగా చెక్కు తీయాలండి దీనికి. తీపి పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మామిడికాయతోటి 4 రకాల రెసిపీస్ ఉంటాయి. చక్కగా వారానికి ఒకటి చేసుకోండి, మీకు ఇష్టం వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. బాగా బాయిల్ చేయాలండి. బాయిల్ చేసేద్దాం. సో బాగా చల్లారాలి కదా. ఇలా విడిగా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత బాగా చల్లారాలండి. చాలా ఈజీ కదా ఈ మ్యాంగో రెసిపీస్ చేయడం. మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్నిటికీ మించి ఏంటంటే చేసి ఎలా వచ్చిందో కనీసం ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్.
పొయ్యి మీద చూడండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అవ్వాలి. 1/4 కప్ ఆయిల్ చూడండి, అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. ఇది బెల్లం పొడి అండి. ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే తీపి పచ్చడికి ఎప్పుడు కూడా బెల్లం పొడి వేయండి. బెల్లం తీసుకొచ్చి కొట్టేశారనుకోండి అది కరెక్ట్గా రాదు, కొలత కూడా సరిగ్గా రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు తాలింపు గింజలు 1 టీ స్పూన్ తాలింపు గింజలు, తర్వాత జీలకర్ర వచ్చి 1 టీ స్పూన్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ అండి, 1/4 కప్ ఆనియన్స్ కొద్దిగా కలర్ మారాలి. మామిడికాయ తీపి పచ్చడి జమా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి చూస్తారు కదా 2 ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత అల్లము వెల్లుల్లి అండి, చిన్న చిన్న ముక్కలు చేశాను. కొద్దిగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయింది కదా, ఇప్పుడు బెల్లం పొడి అండి, 1/2 కప్పు బెల్లం పొడి వేస్తున్నాను. మ్యాంగో తీపి పచ్చడి, మ్యాంగో స్వీట్ పచ్చడి చేసేటప్పుడు బెల్లం వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. 2 టీ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్, ఎంత బాగా ఫ్రై చేసేద్దాం. చూడండి బెల్లం వేసిన తర్వాత ఆ పొజిషన్కి రాగానే ఇప్పుడు బాయిల్ చేసిన మామిడికాయ అంతా వేసేద్దాం. మ్యాంగో అంతా కొద్దిగా కలిపేసేయండి దాంట్లో. మామిడికాయ తీపి పచ్చడి పెరుగన్నంలో తినండి, అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. పెరుగన్నంలో అదిరిపోద్ది అనమాట. ఇదంతా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గదీయాలండి. చూడండి చాలు, ఇంకా ఆ పొజిషన్కి వచ్చేస్తే చాలు, మరి మారకూడదు. సో వెంటనే పొయ్యి ఆపేసేయండి. ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. మ్యాంగో తీపి పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంతేనా, చేయబట్టిన. సో మామిడికాయ తీపి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఈ 4 రకాల పచ్చడితోటి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చెప్పే కదా, వారానికి 1 చేసుకోండి.